హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి నేను బొంగులతో లడ్డు చేస్తున్నాను అనమాట. బొంగు లడ్డు, ఇంకా బొంగు ముద్ద అని కూడా అంటారు కదా. బొంగు ముద్ద అనేది చేస్తున్నాను. ఇప్పుడు చూసేద్దామా ఎలా చేయాలో. చూడండి, ఒక కళాయి పెట్టుకొని ఇప్పుడు బెల్లం వేసేసుకుందాం. కొంచెం అంటే కొంచెం అండి, 1 టీ స్పూన్ అయితే వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం బెల్లం అనేది అడుగంటకుండా ఉంటుందన్నమాట. అసలు వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. కొంచెం బెల్లం అనేది అడుగంటకుండా ఉండడం కోసం కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. చూడండి, బెల్లం అయితే కరుగుతుంది. చూసారా, మనకు బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు మనం పాకం వచ్చిందా రాలేదా ఎలా చూసుకోవాలంటే చూపిస్తాను. చూడండి, చూడండి, ఇంకా పాకం అనేది కాలేదన్నమాట. ఇప్పుడు చూద్దాం పాకం వచ్చిందా రాలేదా. మనకు ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని ఇలా కొంచెం పాకం అనేది ఇందులో వేసుకొని చూడండి, చూడండి పాకం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బొంగులు అనేది యాడ్ చేసుకుందాం మనం. గ్యాస్ అనేది కట్టేయాలండి. ఒక కప్పు మనం బెల్లం తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు 3-4 కప్పుల వరకు బొంగులు అనేవి తీసుకోవచ్చు అనమాట. ఇంకా స్వీట్కి సరిపోతుంది, బెల్లం స్వీట్కి. నేనైతే అలాగే యాడ్ చేస్తున్నాను. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. చూసారా, పాకానికి ఈ బొంగులకి సరిపోయిందనమాట. ఇప్పుడు చేయికి అనేది వాటర్ అప్లై చేసుకొని ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే లడ్డు అనేది చేసేయాలి, లేకంటే లడ్డు అనేది రాదనమాట. చూడండి, లడ్డు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ లడ్డు అనేది వేడిగా ఉన్నప్పుడు చేసుకోవాలి, లేదంటే మళ్ళీ చేయడానికి వీలు ఉండదన్నమాట. చూడండి, లడ్డు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లడ్డు అయితే ఎలాగొచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఓకే మరి, బాయ్. మీకు చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో చేసుకోండి, లేదా ఇంకా పెద్దగా కావాలంటే కొంచెం ముద్ద అనేది పెద్దగా చేసుకోండి. మీకు లడ్డు అనేది పెద్దగా వస్తుంది. ఓకేనా మరి, బాయ్.